సో అది ట్రిగ్గరింగ్ పాయింట్ గ్యారంటీగా. దానివల్ల ఎమోషనల్ గట్టిగా ట్రిగ్గర్ అయినాయి. ఇంటికి వెళ్ళాలనే కోరిక కూడా పెరగడానికి కారణం అదే. బిగ్ బాస్కి ఆలోచన ఎందుకు వచ్చిందో, పెట్టడం ఎందుకో, మీరు ఈరోజు ఇక్కడ ఉండడం ఎందుకో అదే అనిపించింది అనమాట. అంటే ఎమోషనల్లీ కొంత వీక్ అయ్యాం. తర్వాత ఫుడ్ పరంగా ఇంకా కొంచెం వీక్ అయిపోయారు. 2 వీక్ అయ్యాం. 2 వీక్ అయిపోయారు. అండ్ బిగ్ బాస్లో మీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? సో ఏంటంటే కొన్ని థంబ్నెయిల్స్ చెప్తాను. సో మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ ఫ్యూ వీక్స్గా చూసుకుంటే, సో మీరు ఇచ్చారో లేదో, చెప్పారో లేదో అని తెలియదు కానీ, సో ఇది నేను చెప్పినప్పుడు కానీ మీరు చూసినప్పుడు కానీ ఎలా అనిపిస్తుందో చెప్పండి. బిగ్ బాస్కి వెళ్ళి శేఖర్ భాష ఇన్ని లక్షలు సంపాదించాడు అని ఇలాంటి థంబ్నెయిల్ కానీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? లక్షలే సంపాదించాను కానీ కోట్లు అయితే కాదు. ఓకే, లక్షల్లోనే ఉంది అంతే. క్యాష్ ఇస్తారు. క్యాష్ ఇవ్వనట్టు ఎక్కడన్నా చూసారా మీరు? లేదు. ఇక్కడ చూడండి. బా, ప్రతి దాంట్లో నేను అడిగిన ప్రతి క్వశ్చన్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఆ స్పైసీగా యాడ్ చేసినట్టు మీ జోక్ మాత్రం ఒకటి ఇసిరేస్తున్నారు నాకు. క్యాష్ ఇచ్చినట్టే ఉండాలి కానీ క్యాష్ ఇవ్వనట్టు ఉండకూడదు. చాలా మంది కూడా ఏంటంటే యూజువల్గా బిగ్ బాస్ ప్రీవియస్ బిగ్ బాస్లో మనం గమనిస్తే కొన్ని డేస్ ఆర్ కొన్ని వీక్స్ అంటే 1-2 వీక్స్ తర్వాత వాళ్ళ అసలైన గేమ్ అనేది మొదలు పెడుతూ ఉంటారు. కానీ ఈ సీజన్ వచ్చేటప్పటికి ఫస్ట్ డే నుంచే గేమ్ మొదలు పెట్టేశారు. అండ్ వాళ్ళు సో మేము దేనికోసం వచ్చాము అని చెప్పేసి, మేము దీనికోసమే వచ్చామని చెప్పేసి ఈ టైప్లో అనేది స్టార్ట్ చేశారు. అవును, నాకు అది ఒక కొంచెం ఇదిగా అనిపించింది. నేను ఒకసారి అసలు బిగ్ బాస్ ఎందుకు స్టార్ట్ చేశారు, మనుషుల ఎమోషన్స్, వాళ్ళ సర్వైవల్ స్కిల్స్ ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు, ఫస్ట్ ఎపిసోడ్ ఆర్ ఇది ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న పీపుల్ని ఒక చోట చేర్చి వాళ్ళకి ఒక ల్యాబ్ లాగా వాళ్ళని రకరకాల ఎమోషనల్ యాంగిల్స్లో వాళ్ళని ట్రిగర్ చేస్తూ టెస్ట్ చేసే ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి హౌస్ బిగ్ బాస్. సో దీంట్లో నవ్వులు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఈ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్స్ తోటి వచ్చినప్పుడు అదే ఒక అందంగా ఉంటుంది. అందరూ కూడా ఓకే ఇలా ఆడితేనే మనం గెలుస్తాం, ఇలాంటి స్ట్రాటజీలు ఉంటాయి, అందరూ ముందుగానే చూసేసి ప్లాన్లు వేసుకుని వస్తే ఫ్లేవర్ ఏముంటుంది అని నేను ఆలోచించి, ఏ స్ట్రాటజీలు వద్దు, మనంగా ఉండాలి. అదే కదా యాక్చువల్గా. నలుగురు డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ఎమోషన్స్ ఒక పర్టికులర్ సీన్ ఇస్తే, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వస్తే వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఇదే కదా అందం. అంతేగా. అందరూ ఒకటే రకంగా రియాక్ట్ అయ్యి, అందరూ ఒకటే స్ట్రాటజీలు, ఒకటే గేమ్ ఆడాలి, ఒకటే నామినేషన్లు ఎలా చేయాలి, ఎక్కడ పాయింట్ దొరుకుతుంది, ఇవి కాదు కదా. ఓం నన్ను పొడిచినప్పుడు నేను స్పోర్టివ్గా తీసుకున్నా, 2సారి పొడిచినప్పుడు స్పోర్టివ్గా తీసుకున్నా, 3సారి 4సారి కదా నేను ట్రిగ్గర్ అయింది. సో ఒక మనిషి ఈ టైంకి బాయిల్ అవుతాడు, ఒక మనిషి దీనికి బాయిల్ అవుతాడు. అదే కదా అందం. ఈ అందం ఎక్కడ మిస్ అవుతుంది అంటే అందరు ముందుగానే ప్లాన్లు వేసుకొస్తే మిస్ అవుతుంది. నేను అదే కోరుకున్నా. మెయిన్ అట్లీస్ట్ అన్ని ఫ్రెష్గా అప్పుడే చూస్తున్నట్టుంటే ఒక సర్ప్రైజ్. జీవితంలో ఏదైనా సరే నేను అనుకునేది అదే, ఏది కోరుకోకూడదు, ఇది నాకు కావాలి, దేవుడిని కూడా కోరుకోకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఏది వచ్చినా సర్ప్రైజ్గా ఉంటుంది. అది నువ్వు కోరుకున్నావు అనుకో, కోరుకున్న తర్వాత ఒకవేళ నీకు వచ్చింది అనుకో, కోరుకున్నావు కదా వచ్చావు, బట్ నువ్వు కోరుకోలేదు వచ్చిందంటే అది రియల్లీ సర్ప్రైజ్. కోరుకున్న తర్వాత రాలేదనుకో డిసప్పాయింట్మెంట్. సర్ప్రైజ్ తక్కువ ఉంటుంది. నేనేమీ కోరుకోలేదు, నాకు జీడిపప్పులు వచ్చినాయి, నేను సర్ప్రైజ్డ్, బాగుంది. బట్ నేను జీడిపప్పులు కావాలని కోరుకున్నాను, నాకు జీడిపప్పులు వచ్చాయి, అది కొంచెం తక్కువ. బట్ జీడిపప్పు రాలేదంటే డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ మన కోరికల వల్ల జరుగుతున్నాయి. సో లెట్ ఇట్ కమ్, టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్, దట్ ఈస్ లైఫ్. హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఎప్పుడు ఏం కోరుకోకూడదు, ఏది ప్లాన్ చేసుకోకూడదు, ఇలాగే ఉండాలి. అప్పుడే బ్రెయిన్ ఈ ప్లాన్ల మీద కోరికల మీద పోయి సిచ్యువేషన్ మీద ఎదిరినప్పుడు, ఇప్పుడు చూడండి టక్ మన క్యాష్ యూనిట్ గురించి అలా ఆ బ్రెయిన్ ఫోకస్ అంతా దీని మీదకి వస్తుంది. లివ్ ఇన్ ది సిచ్యువేషన్. ఈ రోజు కాదు, ఈ క్షణం బతుకు, ఇది ఫిలాసఫీ. అండ్ ఫుడ్ విషయంలో బాగా గొడవలు అయితే బాగా జరిగిపోయాయి. మెయిన్గా అయితే బిగ్ బాస్లో జరిగే గొడవల్లో ఫుడ్ గురించి అండ్ కిచెన్లో జరిగే దానిల గురించి ఎక్కువ ఉంటాయి. అండ్ ఈసారి కూడా మనం చూసాము. అండ్ మెయిన్గా అయితే యష్మి అయితే నేను దొంగతనం చేయకపోయినా కానీ దొంగతనం చేయలేదు అని చెప్పేసి అంత బలంగా చెప్పింది. అండ్ అక్కడ మాత్రం బేస్ చూపించేటప్పటికి తన మాట మార్చడం కానీ ఇలాంటివన్నీ మీకు ముందే తెలిసాయా, లేకపోతే చిన్న సంచాలక చేసినప్పుడు మై చీఫ్ చికెన్ థీఫ్, మై చీఫ్ చికెన్ థీఫ్ అని గట్టిగా అరిచాను కదా. సో అంటే ఇవి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు కాదు. జనాల్ని ఎంటర్టైన్ చేయకపోతే మనం ఏదో అవుతాం,
మనం ఏదో ఒకటి చేసి జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు. అయితే దాంట్లో వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ప్రాపర్టీస్ సిచ్యువేషన్స్ తోటి ఆడుకోవడంలో ఏదో ఒకటి జరగాలి తప్ప. అందుకనే ప్రస్తుతానికి ఆ ఫుడ్ దొంగతనం దీని మీదే అంతా వెళ్తుంది. కొత్తగా ఏదన్నా ఆలోచించి చేయొచ్చు కదా. సరే నేను ట్రై చేసా ఒకటి, కానీ అది ఎందుకు బిగ్ బాస్ చూపించలేదు. ఏంటి బ్రో, ఏం ట్రై చేశారు బ్రో? ఇది విష్ణుప్రియ వాళ్ళు ఇవి తెచ్చుకున్నారు, పల్పిఆర్ఎం తెచ్చుకున్నారు. మేము లగ్జరీ రూమ్ ఉన్నప్పుడు పోజులు కొట్టాము. సరే వాళ్ళు కూడా వచ్చి మా రూమ్లో వచ్చి పోజులు కొట్టింది. విష్ణుప్రియ చూడు మాకు పల్పిఆర్ఎం ఉందని తాగింది ఖాళీ బాటిల్. ఇంకేం చేసుకున్నాను, ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. సరే నేనేం చేసుకున్నాను, ఖాళీ బాటిల్ తీసుకుని ఎలా దీన్ని ఉపయోగిద్దామని ఆలోచించి నీళ్ళు పోసి దాంట్లో పసుపు లైట్ కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేసి ఓకే జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. ఏ బకరగడ్డ దొరుకుతాడా అది. మడికట్ట మీద ప్లాన్ చేద్దాం అనుకున్నా ఫస్ట్. ఈ లోపల ఆదిత్య వచ్చి ఏంటి చేపెత్తుకుంది నాకు కొట్టేసేవా అన్నట్టుగా ఏదో మాట్లాడాడు. తక్కువ కరెక్ట్ అది గుర్తురాట్లేదు. అలాగనే తీసి చూపించా. పల్పి ఆరెంజ్ మీకు ఎక్కడ అంటే అంతే, దొంగతనం అంటే ఇట్లా చేయాలి, అరచేతికి తెలియకుండా 5,000 కోసేస్తాం మేము అని చెప్తే నేను మొట్టికి చెప్పేస్తాను. అంటే మా ఫ్రెండ్ కదా నువ్వు చెప్పగలవు ఏంటంటే సరే ఆయన చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి చెప్పేసారు. చెప్పేస్తే వాళ్ళందరూ వచ్చేసారు. ఈ లోపల నేను దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నట్టు యాక్షన్ అనమాట. తర్వాత మాకు ఇచ్చేసి చెప్పి తీసుకుని వెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకున్నాను. ఎవడో ఒకటి తాక్కుపోతాడని వెయిట్ చేశాను నేను యాక్చువల్గా. సో వెళ్ళి కౌంట్ చేసుకున్నాను, మా ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటిది ఎక్స్ట్రా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, సర్లే మనమే మిస్కౌంట్ చేసుకుంటాం అని తీసుకు అక్కడ పెట్టుకున్నారు. ఈ లోపల ఏదో జరుగుతుంది అక్కడ. సరే తర్వాత విష్ణుకి డౌట్ వచ్చింది, ఇట్లా నేను తాగిందే బాటిల్ కదా, దాంట్లో నువ్వు ఏదో చేసావు కదా అన్నట్టుగా. ఇంకా సరే తర్వాత మెల్లగా చెప్పా. బట్ ఆదిత్య అయితే దొరికిపోయాడు అక్కడ. సో ఇలాంటివి కూడా ప్రాంకులు చేశాను నేను. కానీ ఇలాంటివి చూపించింటే ఇంకా బాగుంటుంది. ఏంటంటే ఇక్కడ వింటూ ఉన్నప్పుడు ఇలా ఉందంటే ఒక టైప్ ఆఫ్ డ్రామా, ప్రాంక్ అనేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ చూడడం కన్నా వినడమే బాగుంటుంది. ఎందుకంటే విన్ అంటే గెలవడం. విన్ 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 విని విన్ దాన్ని ఎట్లా చేశారు మీరు?